నమస్తే, వెల్కమ్ టు జయసింహ ఉవాచ. జై శ్రీరామ్. మన ఇతిహాసాలను తెరకెక్కించేటప్పుడు కేవలం వేల కోట్ల బడ్జెట్ ఉంటే సరిపోదు. అసలు విషయాలపై స్పష్టత ఉండాలి. 4,000 కోట్ల భారీ ప్రయోగం. నమిత్ మల్హోత్రా రామాయణాన్ని 2 భాగాలుగా తెరకెక్కించడానికి ఏకంగా 4,000 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నాడు. మనం మాట్లాడుకుంటున్నది బాలీవుడ్లో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటించిన నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణం గురించి. అయితే మన అసలు టాపిక్ నమిత్ మల్హోత్రా రామాయణం కాదు, కానీ దాని నేపథ్యంగా మరింత ఆసక్తికరమైన ఒక చారిత్రక మైలురాయి గురించి, చారిత్రక మేలి మలుపు గురించి, రామాయణం యొక్క ఆధునిక శక్తి గురించి మాట్లాడుకోవడం కోసం ఇప్పుడు ఈ చర్చ మొదలు పెడుతున్నాం. హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ పరంగా గ్లోబల్ స్టూడియోలను వాడుతున్నప్పటికీ మన మూలాలను సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా ఈ తరం రామాయణం రూపకర్తలు అనేది పెద్ద ప్రశ్న. సినిమాను కళలా కాకుండా కేవలం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల కోసమే ఎక్కువగా వాడుతున్నారనే విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. పాత్రలకు సరిపోయే నటులను ఎంచుకోవడం కంటే మార్కెట్ క్రేజ్ ఉన్న పెద్ద స్టార్స్ వెనుక పడటం వల్ల అసలు మ్యాజిక్ మిస్ అవుతోంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రాముడిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యష్ వంటి స్టార్స్ను పెట్టడం కేవలం కమర్షియల్ లెక్కల ప్రకారమే జరుగుతోందని చాలామంది విమర్శిస్తున్నారు. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి పెద్ద హాలీవుడ్ సిరీస్ ఆఫ్ మూవీస్, ఫ్రాంచైజ్ అంటాం కదా హాలీవుడ్లో, అటువంటి ఫ్రాంచైజ్ సిరీస్లతో పోలిస్తే రామాయణం లాంటి మహాగ్రంథాన్ని కేవలం 2 పార్ట్స్లో కుదించడం, దానిని చిన్నచూపు చూడటమే అవుతుంది. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనేది ఒక కల్పిత కథ, దాన్ని అనేక భాగాలుగా తీయడం జరిగింది. అటువంటిది 24,000 శ్లోకాలున్న వాల్మీకి రామాయణాన్ని 2.5 గంటల చప్పున లేదా 3 గంటల చప్పున 2 పార్ట్స్లో తీసేయగలుగుతాం అనుకోవడమే పెద్ద సాహసం లేదా తప్పుడు నిర్ణయం అని కొందరు విమర్శిస్తున్నారు. ఎలా ఉండబోతుందనేది సినిమా రిలీజ్ అయ్యాకే మనకు తెలుస్తుంది. అలాగే రామాయణ కాలం నాటి జీవన విధానం, ఆయుధాలు, వస్త్రధారణ వంటి వాటిపై లోతైన రీసెర్చ్ లేకపోవడం పెద్ద మైనస్. కేవలం విజువల్స్ గ్రాండ్గా ఉంటే సరిపోదు, కథలోని భావోద్వేగం ప్రేక్షకుల గుండెను తాకాలి. రామాయణంలో వచ్చే కీలకమైన సన్నివేశాలను కూడా ఇప్పటి ట్రెండ్కు తగినట్లుగా మార్చడం పట్ల భక్తుల్లో ఆందోళన ఉంది. మన పురాణాల్లో వర్ణించిన రూపాలకు భిన్నంగా కేవలం బాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో విజువల్స్ మార్చేస్తున్నారు. రీజనల్ లాంగ్వేజెస్ కోసం ఏఐ టెక్నాలజీ వాడతామంటున్నా ఎమోషన్స్ సరిగ్గా పండకపోతే ఆ టెక్నాలజీ వేస్ట్ అయిపోతుంది. మన సనాతన ధర్మాన్ని, పవిత్ర గ్రంథాలను కేవలం లాభాలు దండుకునే బిజినెస్ ప్రాజెక్ట్లా చూడటం బాధాకరం. హిందూ ఇతిహాసాల పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడూ ఉండే ఒకలాంటి నిర్లక్ష్య ధోరణి తాజా నమిత్ మల్హోత్రా రామాయణంలో కూడా కనిపిస్తోందని ఒక వర్గం వాళ్ళు ఆరోపిస్తున్నారు. కోట్లు ఖర్చు పెడుతున్నా ఆ కథ వెనుక ఉన్న ఆత్మను, పవిత్రతను కాపాడటంలో మేకర్స్ తరచూ విఫలమవుతున్నారు. ఇన్ని కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పటికీ మన సాంస్కృతిక విలువలను సరిగ్గా గౌరవిస్తారా లేదా అనే సందేహాలు జనాల్లో ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి. మన ఇతిహాస గ్రంథాలను డైరెక్ట్గా వదిలేసి వేరే వాళ్ళ స్క్రిప్ట్ డిజైన్ను ఇక్కడ కాపీ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈనాటి బాలీవుడ్ రామాయణం అనే ప్రయోగం నుంచి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, దూరదర్శన్ రోజుల్లోకి వెళితే 1980లలో మన దేశంలో రామాయణాన్ని టీవీలో టెలికాస్ట్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు అప్పట్లో పెట్టారు. అప్పుడున్న వ్యవస్థ, అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న వ్యక్తులు దూరదర్శన్లో రామాయణం సీరియల్ని ప్రసారం చేయడానికి అనేక అవాంతరాలు సృష్టించారని మనకు అనేక ఆధారాలు చెప్తున్నాయి. చరిత్రలో స్పష్టమైన అటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. హిందూ భావనలు సమాజంలో మరింత పెరుగుతాయనే రాజకీయ అభద్రతా భావంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెక్యులర్ ప్రభుత్వంలోని కొందరు అడ్డుపడ్డారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా సమాచార ప్రసార మంత్రిత్వ
శాఖలో ఉన్న పెద్దలు ఈ ప్రాజెక్టును నిలువరించడానికి ప్రయత్నించారు. నాటి ఐ&బి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి విఎన్ గాడ్గిల్, అలాగే ప్రభుత్వ వ్యవస్థలు రామాయణం ప్రసారం కాకుండా బోలెడు కొర్రీలు పెట్టాయి. రామానంద్ సాగర్ తీసిన పైలట్ ఎపిసోడ్లను ఎన్నిసార్లు తిరస్కరించి ఆయనను మానసికంగా వేధించారు. ఆ ప్రభుత్వ పెద్దల ఇంట్లోని ఒక సాధారణ గృహిణి, మనం చెప్పుకున్న గాడ్గిల్ అనే అధికారి, సమాచార మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఒక పెద్ద అధికారి గాడ్గిల్, ఆయన తల్లి వాళ్ళ అమ్మ జోక్యం చేసుకొని పట్టుబట్టడం వల్లనే ఆ సీరియల్ బయటికి వచ్చిందనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఒకరోజు ఈ విఎన్ గాడ్గిల్ అనే ఆయన రామానంద్ సాగర్ ఇచ్చిన పైలట్ ఎపిసోడ్స్ క్యాసెట్లని, 1980లో సీడీలు కూడా ఉండేవి కాదు కాబట్టి క్యాసెట్స్ని తీసుకెళ్ళి వాళ్ళ తల్లికి చూపించడం జరిగింది. ఒక్క ఎపిసోడ్ చూసిన ఆమె ఆ రామానంద్ సాగర్ రామాయణాన్ని చూసి మైమర్చిపోయి భక్తి పారవశ్యంలో మునిగిపోయి, ఇది దూరదర్శన్లో తప్పకుండా ప్రసారం అయ్యేలా చేస్తేనే తాను అన్నం తింటానని లేదంటే ఆహారం తీసుకుంటానని చెప్పి నిరాహార దీక్షకు దిగడంతో ఆమె రామభక్తి ముందు ఆమె కొడుకు గాడ్గిల్ తలవంచక తప్పలేదు. ఆయనే అంతకాలం అడ్డుపడ్డప్పటికీ ఎటకేలకు రామానంద్ సాగర్కి 1980లలో దేశవ్యాప్తంగా రామాయణం సీరియల్ని ప్రసారం చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తారు. రాముడు గాడ్గిల్ తల్లి రూపంలో తన శక్తిని అలాగే తన ఆశీర్వాదాన్ని రామానంద్ సాగర్ రామాయణం ప్రాజెక్టు పైన ప్రసరించారని ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఎంతోమంది రాజకీయ నాయకులు వ్యతిరేకించిన ప్రజల నాడిని పట్టుకున్న శక్తి ముందు వాళ్ళు ఇంకేం చేయలేకపోయారు. ఎన్నో కష్టాల కడలి దాటి జనవరి 25, 1987న దూరదర్శన్లో రామాయణం మొదటిసారి ప్రసారమైంది. ఆ ఒక్క సీరియల్ దేశంలో టెలివిజన్ చూసే విధానాన్ని, ఇంటింటి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ కాలంలో ఆదివారం ఉదయం వచ్చిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయి అందరూ టీవీల ముందు కూర్చునేవారు. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ సమయంలో ఎలాంటి ఫోన్ కాల్స్ అటెండ్ చేసేవారు కాదు. కరెంటు పోతే జనం ఊరుకునేవారు కాదు. జమ్మూ కాశ్మీర్లో అయితే కరెంటు పోయిందని జనం సబ్స్టేషన్పై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కి ప్రపంచంలోనే అత్యధిక మంది చూసిన టీవీ షోగా రామాయణం చరిత్ర సృష్టించింది. ఇదంతా 1980లలో జరుగుతోంది. అప్పటికి భారతదేశంలో ఇప్పుడున్నన్ని కోట్లాది టీవీలు, ప్రతి ఇంట నార్మల్ టీవీలు లేదా ఎల్ఈడి టీవీలు, ఇటువంటి సౌకర్యాలున్న అభివృద్ధిలో ముందుకొచ్చిన దేశం కాదు. 1980లలో మన దేశం ఇప్పటితో పోలిస్తే చాలా వెనుకబడి ఉండేది. ఒక వీధిలో ఒక టీవీ ఉండడమే గొప్ప. అయినప్పటికీ అత్యధిక మంది చూసిన టీవీ షోగా రామాయణం రికార్డు సృష్టించింది. ఒక్కొక్కరింట్లో ఆ చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది గుమికూడి ఒక థియేటర్ లాంటి వాతావరణంలో లైట్లు ఆర్పేసి టీవీలో ఒక సినిమా చూస్తున్న విధానంలో రామాయణం సీరియల్ చూసేవాళ్ళు. అలా రామాయణం అనేది ఒక ప్రభంజనంగా అనూహ్యమైన విజయం సాధించింది దూరదర్శన్ చరిత్రలో, ఆధునిక భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో కూడా. బీబీసీ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ సీరియల్ను చూసి తరించారని బీబీసీ కూడా ఒప్పుకుంది. అలాగే పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దైవభక్తి ముందు ఏ రాజకీయ కుట్ర నిలవలేదని ఇది నిరూపించింది. రామాయణం సృష్టికర్త రామానంద్ సాగర్ ఢిల్లీలోని సమాచార మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో కొన్ని వందల చక్కర్లు కొట్టి రాముడి అనుగ్రహంతో చిట్టచివరకు ఎలాగో పర్మిషన్ లెటర్ సాధించుకొని వెంటనే ట్రైన్ ఎక్కి ఢిల్లీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయనను ఆపుదామని ప్రయత్నించినప్పటికీ రామానుగ్రహంతో అది కుదరక 1987 జనవరిలో మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత చరిత్రగా మిగిలిపోయింది రామాయణం. అయితే
1976లో స్విట్జర్లాండ్లోని ఒక కేఫ్లో కూర్చొని విదేశీ సినిమా చూస్తున్నప్పుడు సాగర్ అంటే రామానంద్ సాగర్కి రామాయణం తీయాలనే ఆలోచన వచ్చిందని చెబుతారు. అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో అండర్ వరల్డ్ మాఫియా బెదిరింపులు జోక్యం విపరీతంగా పెరిగిపోయాయి. కమర్షియల్ మోసాలు కుట్రలు నచ్చక బాలీవుడ్ వాతావరణానికి దూరంగా జరిగిపోవాలని నిర్ణయించుకున్నారు. రామాయణం సీరియల్ తీసే నాటికి రామానంద్ సాగర్ బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడే. అప్పటికి ఆయన ఒక 20 సినిమాల వరకు తీసి మంచి సూపర్ సక్సెస్లు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చవిచూసిన వాడే. కానీ అండర్ వరల్డ్ ప్రెజర్ అంటే మాఫియా డాన్ల ఒత్తిడి, వాళ్ళ మనుషుల బెదిరింపులు ఇటువంటివన్నీ నచ్చక తన అభిరుచికి తగ్గ సినిమాలు తీయలేక బాలీవుడ్ నుంచి దూరదర్శన్ వైపు ఆయన దృష్టి మళ్ళింది. అయితే బాలీవుడ్ నుంచి దూరంగా జరగాలని నిర్ణయించుకున్న రామానంద్ సాగర్ సినిమాలను వదిలేసి మన సనాతన ఇతిహాసాలను ప్రజల చెంతకు చేర్చడమే తన జీవిత లక్ష్యంగా అప్పటి నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ కాలంలోనే ఎపిసోడ్కు సుమారు 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అత్యంత ఖరీదైన టీవీ ప్రాజెక్టుగా దీన్ని మలిచారు. 1987 ప్రాంతంలో 9 లక్షల రూపాయలు ఒక దూరదర్శన్ సీరియల్ కోసం ఖర్చు పెట్టడం అనేది మనం ఊహించుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఆనాటి 9 లక్షలు అంటే ఈనాడు చాలా ఎక్కువ అమౌంట్ కిందే లెక్క. 9 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఖరీదైన ప్రాజెక్ట్గా దీన్ని మలిచారు. అయితే 9 లక్షలు సీరియల్ మొత్తానికి కాదు. మళ్ళీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఎపిసోడ్కి ఆ కాలంలో 9 లక్షలు. ఎలాంటి ఆధునిక సాంకేతిక హంగులు లేకపోయినా కేవలం అంకిత భావం నిజాయితీలతో ఈ అద్భుతాన్ని రామానంద్ సాగర్ ఆయన టీం సృష్టించారు. రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ పబ్లిక్లో సిగరెట్ తాగడానికి కూడా జడిసేవారు. అంతగా ఆ పాత్రను జనం గౌరవించేవారు. తెరపై నటించిన వాళ్లను నిజమైన దేవుళ్లలా చూసి ప్రజలు పూజించేవారు. జనాల డిమాండ్ విపరీతంగా ఉండటంతో 52 ఎపిసోడ్లుగా అనుకున్నది కాస్త 78 ఎపిసోడ్లకు పొడిగించాల్సి వచ్చింది. దాదాపు 550 రోజులకు పైగా షూటింగ్ జరుపుకొని ప్రతి ఫ్రేమ్ను ఎంతో పవిత్రంగా మలిచారు. డబ్బు కోసమే సినిమాలను తీసే ప్రస్తుత కాలపు దర్శక నిర్మాతలు రామానంద్ సాగర్ త్యాగాలను చూసి నేర్చుకోవాలి. డబ్బు సంపాదన కంటే సమాజానికి మంచి సంస్కృతిని అందించాలనే గొప్ప మనసు రామానంద్ సాగర్ది. టెక్నాలజీ ఎంత మారినా ఆనాడు రామానంద్ సాగర్ చూపిన ఎమోషన్ ముందు ఏ విఎఫ్ఎక్స్ సినిమా కూడా ఇప్పటికీ నిలబడలేకపోతోంది. మార్కెటింగ్ సూత్రాలతో మాత్రమే ఆలోచించే వాళ్లకు రామానంద్ సాగర్ గారి విజయం ఒక చెంపపెట్టు లాంటిది. ఆ రోజుల్లో కుటుంబం అంతా కలిసి కూర్చొని ఒకే తాటిపై చూసిన ఏకైక పవిత్ర దృశ్యకావ్యం రామాయణం. ఈ జనరేషన్కు మన ఇతిహాసాల గొప్పతనాన్ని పరిచయం చేసిన ఘనత పూర్తిగా రామానంద్ సాగర్దే. ఎలాంటి కల్మషం లేకుండా మన ధర్మాన్ని సెల్యులాయిడ్పై ఆవిష్కరించిన ధీశాలి రామానంద్ సాగర్. రాజకీయ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అపురూప కావ్యంగా రామానంద్ సాగర్ రామాయణాన్ని ఇప్పటికీ జనం చెప్పుకుంటూ ఉంటారు. అనేక గ్రంథాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా కూడా రామానంద్ సాగర్ రామాయణం వైశిష్ట్యం మనకు అనేక పుంఖానుపుంఖాలుగా కనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్కో వెళ్తే వీడియోసు, వికీపీడియా ఆర్టికల్స్, ఎక్కడ చూసినా రామానంద్ సాగర్ రామాయణం యొక్క చారిత్రకత ఇవి రెండు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామంటే వాల్మీకి రామాయణం ఆది కావ్యంగా వాల్మీకి రాసినప్పుడు అది శాశ్వతంగా అజరామరంగా సూర్యచంద్రులు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది అనే వరాన్ని పొంది ఇప్పటికీ వాల్మీకి రామాయణం పాఠంగా ప్రవచనంగా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఉత్తరాది వాళ్ళకి వాల్మీకి రామాయణంతో సమానంగా తులసీదాసు రామాయణం కూడా రామచరిత మానస్ అంటాం. వాల్మీకి రామాయణం తర్వాత అంతటిది తులసీదాస్ రామాయణం, దాన్నే రామచరిత మానస్ అంటాం. వాల్మీకి రామాయణం రామచరిత మానస్ తరువాత ఆధునిక కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని తాళపత్ర గ్రంథాలలో లేదా అచ్చువేసిన ఆధునిక పుస్తకాల్లో కాకుండా ఇంటింట టీవీ తెరపైన రంగురంగుల బొమ్మల రూపంలో బుల్లితెరపైన
రాముల వారి కథ, సీతమ్మ వారి త్యాగం, హనుమంతుల వారి వీరత్వం, ఇటువంటివన్నీ రామానంద్ సాగర్ చూపిస్తూ వాల్మీకి రామాయణం, రామచరిత్ మానస్ స్థాయిలో ఎప్పటికీ జనాలకి గుర్తుండిపోయేలాంటి ఒక గొప్ప రామాయణాన్ని రామానంద్ సాగర్ అందించడం జరిగింది. ఇక మన తెలుగులో కానీ ఇతర ప్రాంతీయ భాషల్లో, ముఖ్యంగా దక్షిణాది భాషల్లో రామాయణాలు ఎంతమంది దర్శకులు ఎన్నిసార్లు అద్భుతంగా తీశారో చెప్పాల్సిన పనే లేదు. మన దగ్గర ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే శోభన్ బాబు, ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ వరకు, నటుడు శ్రీకాంత్ వరకు అనేక మంది శ్రీరాముడి వేషం వేయడం జరిగింది. నందమూరి తారక రామారావు శ్రీరాముడిగా ఎంత గొప్ప రియల్ లైఫ్ ఇమేజ్ పొందారో కూడా మనకు తెలిసిందే. పుట్టుకతోనే తారక రాముడు అనే పేరు పెట్టుకున్న ఆయన తెర మీద కూడా తారక రాముడిగా అజరామరమైన కీర్తిని పొందడం జరిగింది. కానీ అటువంటి మ్యాజిక్, అటువంటి ఎమోషన్, అటువంటి సెల్యులాయిడ్ అద్భుతాన్ని ఆధునిక దర్శకులు చేయలేకపోతున్నారు. ఆదిపురుష్ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన రణవీర్ కపూర్, నమిత్ మల్హోత్రా రామాయణం కూడా ట్రైలర్తో పెద్దగా అద్భుతంగా అయితే రెస్పాన్స్ని పొందలేకపోయింది. కానీ విడుదల తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుందని, చరిత్రలో గొప్ప రామాయణంగా మిగులుతుందేమో అని ఆశిద్దాం. జై శ్రీరామ్.